ఈరోజు మన ఏపీ 39 టీవీ రిపోర్టర్స్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ ప్రజలకు ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి, ఎందుకంటే ఇక్కడ చాలామంది నిరుపేదలు వస్తుంటారు. వారందరినీ కూడా ఒకసారి అలా కదిలించే ప్రయత్నం అయితే చేశాం. ఈరోజే మొదలు నిన్న చెప్పాం, ఏపీ 39 టీవీ ఖచ్చితంగా ఒక ప్రక్షాళన అయితే తీసుకురాబోతోంది అని సవినయంగా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ చాలామంది పాపం వసతులు లేక ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం, బట్టలు పెట్టుకోవడం. ఎందుకంటే కొంతమంది ఆపరేషన్ చేసిన తర్వాత వారాలు ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడో ఒక చోట చిన్న స్థలం దొరికితే చాలు పడుకుందామా అనే విధంగా ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవడం పాపం. ఎందుకంటే హాస్పిటల్స్లో మనకు తెలుసు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటే ఇన్ఫెక్షన్స్ ఎలాగొస్తాయి అనేది కూడా వీరందరికీ పేదలకు తెలియదు. పాపం వీళ్ళందరికీ సరైన వసతులు కూడా లేవు అని గుర్తించాం. మరి ఈ వసతుల కోసం ఏం చేస్తే బాగుంటుంది అనే దానిపైన ఒకసారి మొత్తం హాస్పిటల్ అంతా ఇంకా ఒక వారం రోజులు బాగా పరిశీలించి పరిశోధనాత్మకంగా ఇక్కడంతా ఇంకా ఏమేం చేస్తే బాగుంటుంది, ఎలాంటి సేవలు అందాలి అనేది మన మంత్రి గారి దృష్టికి తీసుకుపోదాం. ఎందుకంటే ఆరోగ్య శాఖ మంత్రి మన ఉమ్మడి జిల్లా నుంచి ఎన్నికైనారు కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకుపోదాం. చూడండి, కుక్కలు కూడా హాస్పిటల్లోకి వచ్చి రూముల్లో పడుకుంటున్నా కూడా కనీసం అక్కడున్న అటెండర్స్ కన్నా తెలియదా, కుక్కలు పడుకుంటున్నాయి, మనుషులకు పడుకునేకే దిక్కు లేదు. ఎక్కడ పడితే అక్కడ వైర్లు, ఇవన్నీ ఏదన్నా షార్ట్ సర్క్యూట్ అయితే ప్రాణాలు పోవా? ఇవన్నీ చాలా మిస్టేక్స్ ఉన్నాయి. డిస్పెన్సరీ దగ్గర ముఖ్యంగా మందులు పంపిణీ దగ్గర కూడా గంటలు వెయిట్ చేస్తున్నారు. దీన్ని కూడా కొంచెం చూడాలి మరి ఇది ఎలా అనేది. ఇవన్నీ కూడా ఒకసారి ఏపీ 39 టీవీ త్వరలో వెలుగులోకి తీసుకురాబోతోంది. కుక్కలు ఇంకా ఎలుకలు అయితే మనం చెప్పక్కర్లేదు. ఎలుకలు, పందికొక్కులు ఏవి పడితే అవి ఎక్కడ పడితే అక్కడ అపరిశుభ్రత ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనిని కొంచెం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నిధులు ఎన్నో వస్తున్నాయి, మరి ఆ నిధులు ఎందుకు ఎలా ఖర్చు చేస్తున్నారు ఏంటనేది ఒకసారి చూడాలి. మరి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు, దేనికి ఎంత ఖర్చు పెట్టారు అనేది కూడా నిజాలు నిగ్గు తేలుతాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తుంది. అయినప్పటికీ కూడా నేను చూస్తున్న కొన్ని సంవత్సరాల నుంచి హాస్పిటల్ అలాగే ఉంది. ఈ మధ్యకాలంలో కొంచెం నీట్నెస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు, కానీ అక్కడక్కడ లోపాలు మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. వీటన్నిటిపైన ఇంకా ముఖ్యంగా కొంతమంది వారి బాధలు కూడా మన ఏపీ 39 టీవీతో పంచుకున్నారు. అవన్నీ కూడా నిశితంగా పరిశీలించి ఒక వారం తర్వాత ఒక కన్క్లూజన్కి అయితే వద్దాం. ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రజల ముందు పెడదాం. ప్రజలే మీరే డిసైడ్ చేయండి.